హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు వీడియోలో వీక్లీ కరెంట్ ఇష్యూస్ మనం ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేస్తామన్నమాట. ఈ వీక్లీ కరెంట్ ఇష్యూస్ మెయిన్గా 11th ఫిబ్రవరి నుంచి 17th ఫిబ్రవరిలో మధ్యలో కవర్ అయినటువంటి వీక్లీ ఇష్యూస్ మనం కరెంట్ ఎంసీక్యూస్ ఫార్మాట్లో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సరే, ఒకసారి ఇది మనకి వీక్ నెంబర్ 15. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీక్స్ మిస్ అయినట్టయితే కనుక అంటే లాస్ట్ 14 వీక్స్ మిస్ అయినట్టయితే ప్లేలిస్ట్లో మీకు వీక్లీ కరెంట్ ఇష్యూస్ అని ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ నుంచి మీరు ఈ వీడియోస్ని చెక్ చేయొచ్చు. సరే, ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. మలప్రభా రివర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్. యాక్చువల్లీ రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ విషయంలో ఈ యొక్క మలప్రభా రివర్ రావడం జరిగింది. మలప్రభా రివర్ అనేది ఏ నది యొక్క మనకి ట్రిబ్యూటరీ అని అడుగుతున్నారు. గంగా, కృష్ణ, గోదావరి, కావేరి. సో మనకి మలప్రభా అనేది కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ మనకి మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. దీనికన్నా ముందు మీకు చిన్న క్వశ్చన్. మన ఇండియాలో ఈ యొక్క వాటర్ ట్రిబ్యునల్స్ని పార్లమెంట్ అపాయింట్ చేస్తుంది కదా, లైక్ కృష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్, కావేరి ట్రిబ్యునల్ అనేది. ఇలా పార్లమెంటరీ ట్రిబ్యునల్స్ని ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తుంది? పార్లమెంటరీ ట్రిబ్యునల్స్ని ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తుంది? ఆన్సర్ చేయండి. సరే, కాంటెక్స్ట్ ఏంది? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. వీళ్ళు రీసెంట్గా వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని డిఫెండ్ చేసుకోవడం జరిగింది, అంటే వాయిదా వేసుకోవడం జరిగింది, డిఫర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఖాళీ, దాంతోపాటు సహ్యాద్రి టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ని ఒక ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి డైవర్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఏ ప్రాజెక్టుకి సంబంధించి? కర్ణాటక గవర్నమెంట్ యొక్క కలాసా బందూరి ప్రాజెక్టు గురించి. ఈ కలాసా బందూరి ప్రాజెక్ట్ అనేది ఏ రివర్ పైన ఉంది? మనకి మహానది. అంటే ఈ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ మెయిన్గా డ్యామ్స్, మహాదాయ రివర్స్ లొకేటెడ్ ఇన్ గోవా, దాంతోపాటు మలప్రభా రివర్ సంబంధించినటువంటి డ్యామ్స్ ఇవి. మలప్రభా రివర్ ఇప్పుడు దేనికి ట్రిబ్యూటరీ? మనకి రివర్ కృష్ణాకి ట్రిబ్యూటరీ అనమాట. మహాదాయి రివర్, దాంతోపాటు మలప్రభా రివర్ రెండు చూసినట్టయితే కనుక మహాదాయి రివర్ ఇది మనకి వెస్టర్న్ ఘాట్స్ నుండి కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది. ఈ రివర్ మన కర్ణాటక గోవా నుంచి వెళ్ళి మనకి అరేబియన్ సీ అంటే మనకి టువర్డ్స్ వెస్ట్ ఇది మనకి ఫ్లో అవుతుంది అనమాట. దీని ఒక మేజర్ ట్రిబ్యూటరీస్ ఇక్కడ మీరు చూడొచ్చు. కలాసనాల, బందూరినాల, సూర్లనాల అండ్ హల్తార్నాల ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఆర్ఎల్సి. ఇది మనకి ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు మనం మ్యాప్ పాయింటింగ్ చెక్ చేయాలి. ఓకే, సరే, స్టేట్మెంట్ చూద్దాం. యాక్చువల్లీ దీన్ని మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ రివర్ ఈ సీ ఏదైతే ఉందో ఈ సముద్రంలోకి వచ్చేటటువంటి రివర్స్ వీటిని రష్యా ప్రభుత్వం డైవర్ట్ చేయడం వల్ల ఈ సముద్రం స్లోగా డిజపియర్ అవుతూ వస్తుంది అనమాట. అంటే ఈ యొక్క కంప్లీట్గా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ డిజపియర్ అవుతూ వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ స్టాండ్స్ యాజ్ ఎ బౌండరీ బిట్వీన్ కిర్గిస్తాన్ అండ్ తుర్క్మెనిస్తాన్. ఇది మనకి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్యలో బౌండరీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి రాంగ్. నెక్స్ట్, ఇట్ వాజ్ మేడ్ బై వాటర్స్ ఫ్రమ్ సిర్దారియా, దాంతోపాటు అముదారియా. ఈ రివర్స్ నుంచి మనకి అరల్సీలోకి వాటర్ వెళ్తాయి అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి రెండో స్టేట్మెంట్ మాత్రమే రైట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి, 2 ఓన్లీ. మీరు చూడొచ్చు ఇక్కడ 1973లో వాటర్ బాడీ ఏ విధంగా ఉందో, దాని తర్వాత వచ్చేసరికి మీకు ఇక్కడ 2020కి వచ్చేసరికి వాటర్ బాడీ ఏ విధంగా తగ్గిపోయిందో మీరు చూడొచ్చు. ఓకే, వాటర్ బాడీ ఇలా తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే రష్యా ఈ అరల్సీకి వచ్చేటటువంటి రివర్స్ని డైవర్ట్ చేయడం. అరల్సీ మెయిన్గా మీకు కజకిస్తాన్కి, ఉజ్బెకిస్తాన్కి మధ్యలో బౌండరీగా ఉంటుందన్నమాట. ఓకే, మరి ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఎంతో కమెంట్ చేయండి. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్. ఓకే, అక్కడ మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు కూడా ఒక అగ్రిమెంట్ కోసం అని పోయి మనకి 1966లో అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవడం జరిగింది. సరే, నాసా అబ్జర్వేటరీ ఏం చెప్పింది? ఈ యొక్క అరాల్సీ దీని యొక్క ఏరియా తగ్గిపోతుందని చెప్తుంది. ఎందుకంటే దీనికి రావాల్సినటువంటి రివర్స్ వీటిని రష్యా డైవర్ట్ చేయడం వల్ల మెయిన్గా ఈ యొక్క సీకి వాటర్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. రీజన్స్ ఇదన్నమాట. థర్డ్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐకి సంబంధించింది. మనకు రీసెంట్గా పేటీఎం పైన ఆర్బీఐ పెనాల్టీ వేయడం కాబట్టి మనకి యూపీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ని మనం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, యూపీఐ ఇట్ వాజ్ డెవలప్డ్ బై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCI. ఓకే, ఫైన్. ఇట్ ఎనేబుల్స్ ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ త్రూ ఏ సింగిల్ 2-click ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రాసెస్. బ్యాంకుల మధ్యలో ఒక మనీ ట్రాన్స్ఫర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. రైట్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్ ఈస్ అవైలబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఆల్సో. యూపీఐ రీసెంట్గా ఈవెన్ మనకి గుర్తుంటే కనుక మనకి
ఈఫిల్ టవర్ దగ్గర కూడా ఈ యొక్క యూపీఐ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. కాబట్టి 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆన్సర్ వచ్చేసేసి బి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ దీన్ని డెవలప్ చేసింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరి కంట్రోల్లో ఉంటారు? ఆర్బీఐ కంట్రోల్లో. లాంచ్ చేసింది ఎప్పుడు? 2016. ఇది మనకి పర్సన్ టు పర్సన్ బ్యాంకింగ్ సర్వీసెస్ త్రూ 2-click అథెంటికేషన్ సర్వీసెస్. ఫీచర్స్ మనకి త్రూ వేరియస్ ఫీచర్స్ ది సిస్టమ్ విల్ వర్క్. మొబైల్ నెంబర్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, వర్చువల్ పేమెంట్ అడ్రస్ కానీ. సో త్రూ దిస్ వేరియస్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇట్ వర్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ లొకేటెడ్. యాక్చువల్లీ రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. లాస్ట్ 2 years నుంచి కూడా ఇక్కడ మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనబడలేదు అని చెప్పేసి ఎన్విరాన్మెంటలిస్ట్ అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంది? ఆల్మోస్ట్ ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంతరించిపోయింది అని మీనింగ్ అనమాట. ఓకే, తెలుగు స్టేట్స్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనబడేది కేవలం ఈ ప్లేస్లో మాత్రమే. కాబట్టి రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్. డి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లాస్ట్ 2 years నుంచి కనబడలేదు. ఇది మనకి రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? మనకి నంద్యాల డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది మనకి నల్లమల దాంతోపాటు ఎర్రమల హిల్స్ మధ్యలో ఉంటుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇండియన్ బస్టర్డ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇండియన్ బస్టర్డ్. మనకు ఓన్లీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఒకే ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇది మనకి అని చెప్పొచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్వాతి పోర్టల్. ఇది మనకి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి పోర్టల్. ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ సింగిల్ ఆన్లైన్ పోర్టల్ రిప్రజెంటింగ్ ఇండియన్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ స్టెమ్. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఉమెన్ కానీ గర్ల్స్ కానీ ఎవరైతే ఉన్నారో వేరియస్ ఫీల్డ్స్, వేరియస్ ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించినటువంటి సమాచారం ఈ పోర్టల్లో ఉంటుందన్నమాట. ఓకే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరి ప్రొఫైల్స్తోని వాళ్ళందరి ఇంటరాక్షన్ ఈ పోర్టల్లో అవైలబుల్ ఉంటుంది. ఫైన్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డెవలప్ చేసింది అంటున్నారు. కాదు, దీన్ని డెవలప్ చేసింది ఎవరు చూద్దాం ఒకసారి. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ రైట్. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. సో మనకి కాంటెక్స్ట్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే లాంచ్డ్ ది స్వాతి పోర్టల్. స్వాతి పోర్టల్ అంటే ఏంది? సైన్స్ ఫర్ ఉమెన్, ఎ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్. ఓకే, స్వాతి ఇది మనకి ఆన్లైన్ పోర్టల్. ఉమెన్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ దే కెన్ ఇంటరాక్ట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? దీన్ని మెయింటైన్ చేస్తుంది ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. దీన్ని ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దీన్ని హోస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెంటర్ వాళ్ళే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ కంట్రోల్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని కంట్రోల్ చేస్తుంది అన్న టైంలో మనకి ప్రైసెస్ 2 రకాలని చెప్పాను. హోల్సేల్ ప్రైస్, కన్స్యూమర్ ప్రైస్. కన్స్యూమర్ ప్రైస్ మనం రిటైల్ ప్రైస్ అని కూడా అంటాం. ఓకే, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత చూద్దాం. ఫస్ట్ పాయింట్. ఇట్ ట్రాక్స్ ద చేంజ్ ఇన్ రిటైల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. గూడ్స్ అండ్ సర్వీస్లో ఉన్నటువంటి రిటైల్ ధరలు అనేది ట్రాక్ చేస్తుంటుంది. రైట్. ఇట్ ఈస్ రిలీజ్డ్ ఎవ్రీ మంత్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఎవ్రీ మంత్ దీన్ని రిలీజ్ చేస్తారు. ఇది కూడా రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. బోత్ 1 and 2. బోత్ 1 and 2. ఆర్బీఐ ఈ యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసుకుంటాను అనమాట. ప్రజెంట్ బేస్ ఇయర్ వచ్చేసి 2012 కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సరే, మన ఇండియాలో ఏదైనా కంపెనీ తను తీసుకున్నటువంటి అప్పులు కట్టలేకపోతే ఆ కంపెనీ ఇన్సాల్వెన్సీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, దివాలా తీసింది అనమాట. మరి ఇన్సాల్వెన్సీకి అప్లై చేసుకున్నప్పుడు ఆ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని వీరు సూపర్వైజ్ చేసేది ఎవరంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్. ఓకే, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని మనకి ఇందులో ఈ బోర్డులో ఇన్సాల్వెన్సీ బోర్డు ఏదైతే ఉంటుందో దానికి అందులో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కార్పొరేట్ అఫైర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఆర్బీఐ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి అందులో రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ హ్యాస్ రెగ్యులేటరీ ఓవర్సైట్ ఓవర్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎంటిటీస్. ఎస్, రైట్. ఇట్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ఆర్బీఐ. ఓకే, ఆర్బీఐ ఇందులోకి అపాయింట్మెంట్ అవరు. ఓన్లీ దే ఆర్ ద నామినేటెడ్ మెంబర్స్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ఓన్లీ. ఏ ఓన్లీ. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 2016. ఇది మనకి ఏదైనా కంపెనీ ఇన్సాల్వెన్సీ అప్లై చేసినప్పుడు ఆ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని వీళ్ళు సూపర్వైజ్ చేస్తారనమాట. ఓకే, సరే, ఇందులో మనకి కార్పొరేట్స్ అంటే దీనికి ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని చెక్ చేసేది ఒక అథారిటీ అనమాట.
ఈ అథారిటీలో మనకి డిఫరెంట్ ప్రొఫెషనల్స్ మనం తీసుకుంటారు ఈ బోర్డులోకి. చైర్మన్ వచ్చేసి అపాయింట్మెంట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ బోర్డుకి 3 మెంబర్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్, మనకి ఎస్పెషల్లీ జాయింట్ సెక్రటరీ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ లా. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ లా. ఈ ముగ్గురు మినిస్టర్స్ నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని అపాయింట్ చేస్తుంటుంది. నెక్స్ట్ 1 మెంబర్ నామినేటెడ్ బై ఆర్బీఐ. ఇందాకనే మీకు ఏముంది క్వశ్చన్లో అపాయింటెడ్ అని ఉంది, ఆర్బీఐ నామినేట్ చేస్తుంది. అండ్ 5 అదర్ మెంబర్స్ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అంటే ఇది ఒక చారిత్రాత్మకంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం అయి ఉండి అక్కడ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని మనం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటాం. జనరల్గా స్టేట్ లెవెల్లో కూడా గుర్తించుకోవచ్చు. రీసెంట్గా ఒడిశా గవర్నమెంట్ ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని గుర్తించింది. మరొకసారి క్వశ్చన్ ఏదో చూద్దాం. ఇట్ ఈస్ యూనిక్ ఎకలాజికలీ ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ హ్యావింగ్ రిచ్ బయోడైవర్సిటీ, రైట్? స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎంపవర్డ్ టు నోటిఫై ఎ ప్లేస్ యాజ్ ఎ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. స్టేట్ గవర్నమెంట్స్లో దీన్ని గుర్తించవచ్చు, కేటగరైజ్ చేయొచ్చు. సో 2 స్టేట్మెంట్స్ కూడా రైట్. ఆన్సర్ వచ్చేసి సి, బోత్ 1 and 2. ఒడిశా గవర్నమెంట్ చెప్పాను కదండి మీకు. గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఎక్కడుంది మనకి? కోరాపుట్ డిస్టిక్లో. దీని వాళ్ళు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 4వది. సో ఇప్పటివరకు సెక్షన్ 37 ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ని గుర్తించవచ్చు. ఇప్పటివరకు ఇండియాలో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా? 37. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ యాన్యువల్ ఈవెంట్ ఈస్ హెల్డ్ బై. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దీనికి మన ప్రైమ్ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యారు. మన ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఏ కంట్రీ అటెండ్ అయ్యారు? ఆబ్వియస్గా యుఏఈ. కాబట్టి ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సి, ఆన్సర్ వచ్చేసి. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటెండెడ్ యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇన్ యుఏఈ ఫర్ దిస్ మీటింగ్. దీన్ని మనకి ఎస్టాబ్లిష్ చేసింది 2013లో. దీన్ని మనకి యాన్యువల్గా దుబాయ్లో జరుగుతుంటుంది. యాన్యువల్గా దుబాయ్ జరుగుతుంటుంది అనమాట. దీని థీమ్ ఏంది మనకి? షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. 10th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. ఇవి వలస జంతువులపైన లేదా వలస జంతువుల్ని ప్రొటెక్ట్ చేయడానికి చేసుకున్నటువంటి కన్వెన్షన్ అనమాట. ఇట్ ఈస్ ఎ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ అండర్ ద ఏజెస్ ఆఫ్ యుఎన్ఈపి. యుఎన్ఈపిలో భాగంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఎస్, ఇది రైట్ మనకి. సెకండ్, ఇట్స్ అపెండిక్స్ 1 లిస్ట్ స్పీసీస్ దట్ హ్యావ్ అన్ఫేవరబుల్ కన్జర్వేషన్ స్టేటస్. ఇది ఫేవరబుల్ కన్జర్వేషన్ స్టేటస్ గురించి కాదు, మైగ్రేటరీ బర్డ్స్ గురించి చెప్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే రైట్. ఆన్సర్ వచ్చేసి ఏ, 1 ఓన్లీ. ఓకే, సో ఇది మనకు ఓవరాల్గా ఈ 10 క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నిన్న వీడియోలో మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్, స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ ఈజ్ న్యూ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే కొన్ని ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసుకుందనమాట. దీన్ని SKAOని. ఒక ఆన్సర్ వచ్చేసి సి. మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఎంతో చూద్దాం ఒకసారి. టుడేస్ వీడియో క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ జాగృతి పోర్టల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఈ జాగృతి పోర్టల్ అనేది మనకి న్యూస్లో ఉంది. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంది? నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది? పిక్ చేయండి. మనకి సోలార్ స్కీమ్కి సంబంధించింది అది. నెక్స్ట్, ద బోర్ టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్. బోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? ఇది మనకి 3rd క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఓవరాల్గా ఈ వీడియోలో మనం వీక్ 15కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని MCQ రూపంలో సమగ్రంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవర్వ్యూ వీక్ నెంబర్ 15కి సంబంధించి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.